Hi, hello, dear TS and AP Eamcet candidates. How are you all? I hope you are doing great. So, in today's session, I'm going to discuss about the very important topic that is the properties of triangles. Directly, I'm discussing Telangana state of the year 2021 MSET question paper నుంచి డైరెక్ట్ గా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ యాజ్ అ పార్ట్ 2 గా డిస్కస్ చేస్తున్నాను. ఇఫ్ యు నాట్ ఎట్ వాచ్ ప్రీవియస్ వీడియోస్ along with this part 1, please watch them whose links are added below description. Without delay, let's get started today's session. I'm Lakshmi. Welcome to my channel Math Super Tips and Tricks. In this channel, I'm going to discuss about the various levels of objective type examinations regarding the maths with amazing shortcut methods. So if you not yet watched previous videos, watch them. So today's video, without delay, let's get started. Are you ready? ఎస్ చూసారు ఇలాగా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ మీకు పేపర్ క్వశ్చన్ పేపర్ ఇది ఫైనల్ ఎగ్జామినేషన్ పేపర్ ఇట్లానే ఇస్తాడు. సో ఇందులో ఇన్స్ట్రక్షన్స్ అవి ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ అని నేను చదవట్లేదు. క్వశ్చన్ పేపర్ నేమ్ ఇచ్చాడు ఏంటి ఇంజనీరింగ్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ మీడియం ఇది 5th August 2021 షిఫ్ట్ 1 ఏంటి 5th August 5/8/2021 షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ నేను డిస్కస్ చేస్తున్నాను. దట్టు ప్రాపర్టీస్ ట్రయాంగిల్స్. ఓకే ఫస్ట్ 5th August షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ డిస్కస్ చేసిన తర్వాత వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది చూద్దాం. సో ఆర్ యూ రెడీ? ఓకే చాలా ఈజీ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. చాలా ఈజీగా మీరు 4 క్వశ్చన్స్ కవర్ చేయొచ్చు. ప్రతి షిఫ్ట్లోనూ 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఏంటి టాపిక్? ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఆ 4 క్వశ్చన్స్ ఏంటి ఈ షిఫ్ట్లో అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్, ఇది ఫస్ట్ క్వశ్చన్ 27th క్వశ్చన్కి ఇచ్చాడు ఈ పేపర్లో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుంచి. చాలా ఈజీ చూడండి. ఏమి ఇచ్చాడు? ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి 4a = b + c రిజల్ట్ ఈస్ గివెన్. దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ tan b/2 into tan c/2. What you have to find out? Tan b/2 into tan c/2. Tan b/2 formula, you know, tan b/2 formula s minus a into s minus c by delta. What is tan b/2? s minus a into s minus c by delta. ఇది ఈజియెస్ట్ ఫార్ములా. అండ్ tan c/2 కెన్ యూ గెస్? b/2 వచ్చేసరికి ఏసీలో వచ్చే, c/2 వచ్చేసరికి ఏబీ వస్తుంది. దట్ ఈస్ s minus a into s minus b by delta. So delta into delta, you know that clearly denominator delta square అయింది. That is s minus a into s minus c into s minus a again into s minus b by delta square by delta square. Delta square అంటే తెలుసు కదా ఫార్ములా. డూ యూ నో డెల్టా స్క్వేర్? డెల్టా స్క్వేర్ అంటే s ఇంటూ s మైనస్ a ఇంటూ s మైనస్ b ఇంటూ s మైనస్ ఇంటి డెల్టా స్క్వేర్ ప్లేస్లో ఏం రాయాలి? న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాయండి. s మైనస్ a ఇంటూ s మైనస్ c అగైన్ వన్ మోర్ s మైనస్ a ఇంటూ s మైనస్ b. డినామినేటర్లో ఉన్న డెల్టా స్క్వేర్ని యూ హ్యావ్ టు రైట్ s ఇంటూ s మైనస్ a ఇంటూ s minus b into s minus c. This is delta square. By using this delta square formula, what are cancelled here? Numerator and denominator. One s minus c cancelled, s minus a cancelled, s minus b cancelled. Okay, what is left over? S minus a by s left over. అంతేనా? s minus a by s. మనకి ఎస్ని సైడ్స్లో రాయాలంటే యూనో 2s ఫార్ములా. 2s ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ b ప్లస్ c. 2s ఫార్ములా a ప్లస్ b ప్లస్ c కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ 2s వచ్చేటట్టు మల్టిప్లై బై 2 అండ్ డివైడ్ బై 2 చేస్తున్నారు. అంటే 2 ఇంటూ ఎస్ 2s మైనస్ 2a అవుతుంది. న్యూమరేటర్లో మల్టిప్లై చేసినప్పుడు డివైడ్ చేసినప్పుడు కూడా 2s అవుతుంది. ఓకేనా? నా 2s ప్లస్లో ఏం రాయాలి? a ప్లస్ b ప్లస్ c విత్ మైనస్ 2a బై డినామినేటర్. Now denominator is 2s అంటే a plus b plus c. ఇప్పుడు న్యూమరేటర్లో a plus b minus a అంటే b plus c మైనస్ a అవుతుంది కదా. మైనస్ 2a plus a మైనస్ a బై డినామినేటర్లో a plus b plus c b plus c plus a రాయొచ్చు. అంతేనా? ఎందుకు ఇట్లా రాసని చెప్పండి. ఎందుకంటే we have the b plus c result. You know b plus c is given as what here? b plus c given as 4a. In place of b plus c I am writing 4a. 4a with minus a already is there. By denominator 4a with plus a. Okay, 4a minus a means 3a. This is numerator. Denominator 4a plus 4a is 5a. A gets cancelled. It becomes 3 by 5. That's it. It's very simple. Just you have to know the application of formulas here. Clear? 3 by 5 is not there in first option. Now it is maybe in other options. We'll check that option also, right?
ఎస్, ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్. చూసారు ఇక్కడ గ్రీన్ ఇంక్ పెట్టారు. కంపల్సరీ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. కీ అనేది ఈ క్వశ్చన్స్ దగ్గర ఇచ్చేసారు. గ్రీన్ ఇంక్ టిక్ మార్క్ పెట్టారంటే దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అది మనకి సెకండ్ ఆప్షన్ అని మనకు అర్థమైంది. ఓకేనా, 3/5 ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. సో ఈజ్ ఇట్ క్లియర్? ఆల్రెడీ గ్రీన్ ఇంక్ పెట్టారు చూడండి, దట్ ఈస్ అ కీ మెన్షన్ చేశారు. ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్లో ఇచ్చారు. ఆప్షన్స్ ఉంటాయి కదా, గ్రీన్ ఇంక్ మార్క్ చేస్తుందంటే మనకి కీ అనమాట. రైట్, నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఈజ్ గివెన్ యాజ్ ఎ 28th క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. ఏంటి ఇచ్చాడు? 4 times of the area of the triangle ABC is c square minus of a minus b whole square, then sin c అడిగాడు. ఏంటి ఇచ్చాడు? 4 times of area of the triangle. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డెల్టాతో ఇండికేట్ చేస్తామని తెలుసు. 4 times of area of the triangle అంటే 4 delta is given as, what is given that? 4 delta is equals to given as c square minus of a minus b whole square అని ఇచ్చాడు. అంతేనా? 4 times of delta అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ c square minus of a minus b whole square ఇచ్చాడు. దీనికి మనకు తెలుసు రైట్ సైడ్ ఏ ఫామ్లో ఉంది? a square minus b square ఫామ్లో ఉంది. a square minus b square యూ కెన్ రాయిట్ a plus b into a minus b. a ప్లేస్లో c ఉంది, ప్లస్ a minus b, a plus b ఫామ్ యూజ్ చేస్తాను, ఇంటూ a minus b అంటే c minus of a minus b. అంతేనా? a square minus b square ఫార్ములాలో వచ్చింది. దిస్ ఈజ్ c plus a minus b ఒకటి వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో c plus a with minus b ఇంటూ c minus a minus of minus plus b అవుతుంది సెకండ్ బ్రాకెట్. నో అగైన్ ఐమ్ రీరైటింగ్ దిస్ యాజ్ c plus a as it is with minus b. Second bracket I am writing c plus b as a one term, c plus b with minus a. So now you know this formula again, 2s is equals to a plus b plus c. This is perimeter of the triangle. 2s a plus b plus c అంటే c plus a అవుతుంది. c plus a ప్లేస్లో 2s minus b పెట్టచ్చు. 2s minus b with other minus b is there. Into c plus b ప్లేస్లో 2s minus a with one more a is there, minus a. Therefore this is clearly 2s minus 2b into 2s minus 2a. Right? 2s minus 2a. We can take the common from the first bracket 2 and second bracket 2 and 2. 2 and 2 means 4. 4 into s minus b into s minus c is clearly s minus a. 4 into s minus b into s minus a is a 4 delta. అంతేనా? అంటే ఇక్కడ ఏం క్యాన్సిల్ అయింది? 4 క్యాన్సిల్ అయిపోయింది. 4 క్యాన్సిల్ అయితే ఏముంది? డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు s minus b into s minus b into s minus a. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 1 డెల్టాని రైట్ సైడ్ తీసుకొస్తే 1 ఈజ్ ఈక్వల్స్ టు s minus a into s minus b by delta. రైట్, ఇందాకే ఫార్ములా ఇచ్చాను ముందు క్వశ్చన్కి. tan a by 2, tan b by 2, tan c by 2 ఫార్ములాస్ ఏంటంటే ఇది ఇండైరెక్ట్గా tan c by 2 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు tan c by 2. tan c by 2, వాట్ ఈస్ tan c by 2 ఫార్ములా? s minus a into s minus b by delta. tan c by 2 1 వచ్చింది. tan ఎప్పుడు 1 అవుతుంది? s 45 degrees. దాని నుంచి c, దెన్ తర్వాత sin c కనుక్కుందాం. రైట్, ఎస్ c by 2 ఇప్పుడు ఎంత అవుతుంది? tan c by 2 1 కాబట్టి c by 2 ఈజ్ ఈక్వల్స్ 45 degrees అయింది. అంతేనా? c by 2 ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees. c by 2 45 degrees అంటే c ఎంత? ఎస్, c ఈజ్ ఎగ్జాక్ట్లీ 90 degrees. c 90 వచ్చింది. మళ్ళీ ఏమి అడిగాడు ఇక్కడ? sin c అడిగాడు. అంటే sin c అంటే we want the sin c result. Sin c result we want. Sin c means sin 90. What is sin 90 value? Yes, sin 90 value is 1. That is in one of the option. What that we look at now, right? 90 sin 90 we got it. Sin 90 is a 1. Okay, 1 అనేది ఏ ఆప్షన్ ఉందో చెక్ చేద్దాం. ఫస్ట్ 2 ఆప్షన్స్ అయితే లేదు, నెక్స్ట్ 2 ఆప్షన్స్ చూద్దాం. ఎస్, 1 is there in which option? Yes, 4th option. Green మార్క్ చేశారు కదా, so that is 4th option is correct one. Right, now look forward next question. Yes, look at this third question as a 29th question in this paper. In a triangle ABC, if cot A by 2, cot B by 2 is given as k, then all possible values of k lies in. ఇక్కడ k range అడిగాడు. To find out k range, what is the value of cot A by 2, cot B by 2, you have to calculate. So tan a by 2 formula ఎలా ఇచ్చాను? cot a by 2. cot a by 2 formula s into, what is cot a by 2 formula? We'll see now. Yes, cot a by 2 into cot c by 2 result collect చేద్దాం. cot a by 2 అంటే s into s minus a by delta.
easiest formulas I'm using s minus s into s minus a by delta. This is cot a by 2. Can you guess cot b by 2? S into s minus b by delta. So this is equal to k. I will use the k at the end. Okay, no. Now what is a delta square? You know, delta square denominator delta square s into s minus a into s minus b is a numerator, right? Denominator delta into delta square we can write s into s minus a into s minus b into s minus c. Okay, cancellation. S cancelled and one s minus a cancelled, one s minus b cancelled. What is left over? S by s minus c is left over. Again, to use 2s is a plus b plus c, multiply and divide by 2, that is 2s by 2 into చేస్తాను 2 multiply చేస్తే division చేస్తే 2 into s 2s minus 2c అవుతుంది. Okay, what is the 2s? 2s is a plus b plus c is numerator. Denominator లో a plus b with a plus b plus c with minus 2c. This is denominator. Again, this is equals to a plus b plus c by a plus b minus plus c minus 2c అంటే a plus b minus c. అంటే మనకి k అనేది ఏమొచ్చింది, therefore k is equals to, k అంటే మనకి ఇచ్చిన రిజల్ట్ k అనుకున్నాం కదా, k is equals to a plus b plus c by a plus b minus c అని మనకు అర్థమైంది. ఇప్పుడు దీని రేంజ్ కనుక్కోవడానికి అంటే సింపుల్గా మీకు తెలుసు ఏబీసీలు అంటే ఏంటి, ఏబీసీ ఆర్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సైడ్స్ అంటే లెంగ్స్ ఎప్పుడు కూడా పాజిటివ్నే ఉంటాయి. కాబట్టి న్యూమరేటర్ ఏ ప్లస్ బి ప్లస్ సి 100% పాజిటివ్. ఇంకా జీరో అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఏ లెంగ్త్ జీరో అయినా ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, అంటే 100% గ్రేటర్ దెన్ జీరో అవుతుంది న్యూమరేటర్. డినామినేటర్ జీరో అయ్యే ఛాన్స్ ఉందా అంటే డినామినేటర్ జీరో అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే this point I am using sum of the any two sides of the triangle must be greater than third side. అంటే ఇక్కడ a plus b two sides కదా, sum of two sides must be greater than third side c. ఇది అప్పుడే ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. sum of any two sides is greater than third side, then only the sides form a triangle. This is one of the super concept point we have to know. a plus b greater than c అని తెలుసు, అంటే a plus b minus c ఏమవుతుంది, గ్రేటర్ దెన్ జీరో అని తెలుసు, అంటే ఇట్స్ నాట్ ఈక్వల్స్ టు జీరో, డినామినేటర్ జీరో అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి వాట్ ఈస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ ప్లస్ బి మైనస్ సి అనేది ఇప్పుడు చూద్దాం. యు నో దట్ క్లియర్లీ ఏ ప్లస్ బి ప్లస్ సి సమ్ ఆఫ్ ద త్రీ నెంబర్స్ మస్ట్ బి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ బి మైనస్ సి ఆర్ నాట్. ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్లో ఉంది, ఏ ప్లస్ బి మైనస్ సి ఉంది, మైనస్ ఉంది కాబట్టి అది లీస్ట్ ఉంటుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి మస్ట్ బి గ్రేటర్ దెన్ ఏ ప్లస్ బి మైనస్ సి. దీన్ని రైట్ సైడ్కి తీసుకొస్తే ఏ ప్లస్ బి మైనస్ సి అప్పుడేమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బై సింపుల్గా లేకపోతే ఏ ప్లస్ బి మైనస్ సితో డివిజన్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ ప్లస్ బి మైనస్ సి మస్ట్ బి గ్రేటర్ దెన్ 1 అవుతుంది. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ కేనా, కే ఈస్ గ్రేటర్ దెన్ 1. గ్రేటర్ దెన్ 1 మీన్స్ కే బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ 1 to infinity. గ్రేటర్ దెన్ 1 మీన్స్ మోర్ దెన్ 1, అంటే అందుకని ఓపెన్ ఇంటర్వెల్ పెట్టాలి, ఓపెన్ ఇంటర్వెల్ 1 to infinity. దిస్ ఈజ్ ఓన్లీ కే లైస్ ఇన్ అన్నాడు, దట్ ఈజ్ విచ్ ఆప్షన్, ఎస్ క్లియర్లీ గివెన్ ఎస్ థర్డ్ ఆప్షన్. చూసారా చాలా ఈజీ, కానీ మీకు ఇక్కడ అప్లికేషన్ ఓన్లీ ఫార్ములా బేస్డ్ కాకుండా అప్లికేషన్ కాన్సెప్ట్ కూడా ఇక్కడ తెలియాలి ఈ క్వశ్చన్కి, దెన్ ఓన్లీ కెన్ పికప్ ద కరెక్ట్ ఆప్షన్, రైట్. నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో దీనిలో 30th క్వశ్చన్కి ఇచ్చాడు. ప్రతి షిఫ్ట్లోనూ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు 2021లో. సో ఇది కూడా చాలా ఈజీ చూడండి, ఇది కూడా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబీసీ బీ స్క్వేర్ ఇంటూ సైన్ 2c ప్లస్ ఈ స్క్వేర్ ఇంటూ సైన్ 2b రిజల్టెడ్. ఇది ఐపీ క్వశ్చనే. సో కొన్ని క్వశ్చన్స్ ఐపీ సిలబస్ నుంచి డైరెక్ట్గా ఇచ్చాడు, అంటే ఐపీ టెక్స్ట్ బుక్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి డైరెక్ట్గా ఇచ్చాడు. మీరు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లో ఐపీ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ వస్తే డైరెక్ట్గా గుర్తుంటే కూడా ఆన్సర్ పికప్ చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్లో 0, 4 డెల్టాస్లో ఉంది, అందుకని మనం ఇక్కడ ఏం చేయాలంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 2r sin b బై ద సైన్ రూల్ and c is equals to 2r sin. So you have to know these points first. B is what, by the sin rule 2r sin b, 2r sin b, and the small c is a 2r sin c. Okay, and you know sin 2a formula 2 sin a cos a, అంటే sin 2c sin 2bని sin 2a ఫార్ములా కింద స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ టర్మ్ బీ స్క్వేర్ ప్లేస్లో బిఆర్ అండ్ బిఐ స్క్వేర్ అంటే 2r sin b హోల్ స్క్వేర్
b square రాసాను ఇంటూ sin 2c ఐఎమ్ రైటింగ్ 2 sin c cos c 2 sin c cos c ప్లస్ నెక్స్ట్ టర్మ్ c స్క్వేర్ ప్లేస్లో ఏం రాయాలి 2r sin c with square in the square into sin 2b we can write 2 sin b cos b, right? In next step 2r sin b whole square means 4r square sin square b into 2 sin c cos c as a first term. Second term 4r square sin c sin square c into 2 sin b cos b 2 sin b cos b. So we can understand that in numerator first term 4r square into 2 8r square and sin square b sin c cos c. Second term లో 4r square into 2 8r square sin square c sin b cos b. అంటే మనం ఇక్కడ 2 terms లోంచి 8r square కామన్ తీయచ్చు, ఇంకా sin bs sin b we can take a note, ఇంకా sin b into ఇంకొక టర్మ్ ఉంది sin c కామన్ తీయచ్చు, sin b ఉంది sin c ఉంది. ఓకేనా 4r square into 2 8r square common and sin b sin c is common. By taking the sin b sin c is common, first term లో ఏమున్నాయి sin b into cos c ఉంది అంతేనా, sin b into cos c. In the second term yes cos b into sin c, cos b into sin c. Okay, so what is this formula? Sin b into cos c plus cos b into sin c means sin b plus c. 8r square into sin b into sin c into sin c into sin of b plus c. Okay, you know properties of triangles means you can think about the triangle. You know in a triangle sum of the angles is 180. What is a plus b plus c? 180 na? A plus b plus c 180. Okay na? So what is we have here? We have here b plus c. B plus c we can add 180 minus a. Therefore 8r square sin square b sin b sin c sin of b plus c plus lena h 180 minus a. Sin 180 minus a is a sin a only, it is in second quadrant. Second quadrant sign is positive. Sin a వచ్చిందంటే 8r square into sin a ముందుకు పెడతాను sin a into sin b into sin c. దీన్ని ఎలా రాయొచ్చా 4 into 2r square 2r square sin a sin b sin c. Okay na? What is 2r square sin a sin b sin c is what? Yes, delta. అంటే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. ఏంటి దట్ రిజల్ట్ 4 delta. డెల్టాలో ఇచ్చాడు 4 delta. 4 delta is our required result. That is which option? It is clearly second option. ఓకేనా 4 delta అనేది మనకి వచ్చింది అనమాట. డెల్టా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెల్టా ఉంది కాబట్టి 4 delta is second option. That's it. ఓకేనా చాలా ఈజీ. ముందు ఫార్ములాస్ తెలిస్తే చాలు ఈ క్వశ్చన్కి. సో ఫార్ములా తెలిస్తే మనం డైరెక్ట్గా పికప్ చేయొచ్చు. ఇది ఐపీ క్వశ్చన్ కాబట్టి ఒకవేళ ఐపీ మీరు చేసింది గుర్తుంటే కూడా చేయొచ్చు. ఒక 10 to 15 క్వశ్చన్స్ వరకు ఐపీ క్వశ్చన్స్ ఇచ్చాడు, అది మీరు చేసినప్పుడు అవి కూడా కవర్ అవుతాయి మీకు, రైట్? ఏసీబీ 5th August షిఫ్ట్ 1లో క్వశ్చన్స్, అలాగే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఇంకొక షిఫ్ట్లో ఉన్న క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 6th August షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏంటి 6th August 6th 8 షిఫ్ట్ 2. డైరెక్ట్గా నేను క్వశ్చన్ పేపర్ ఫైనల్ పేపర్ నుంచే డిస్కస్ చేస్తున్నాను గైస్. సో మనకి క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసిన న్యూమరికల్ వాల్యూస్ న్యూమరికల్ నేమ్స్ ఉండాలని లేదు, చేంజ్ అవుతుంటే, కానీ అప్లికేషన్ అదే ఉంటుంది. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. షార్ట్ కట్ మెథడ్స్ కూడా మ్యాక్సిమం యూజ్ చేయండి. యాజ్ వెల్ ఫార్ములాస్ కూడా మీరు అప్లై చేయండి. నేను ఫార్ములాస్ గురించి కూడా ఫార్ములాస్ సెపరేట్ వీడియోస్ చేస్తాను, ఆ ఫార్ములాస్ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో without delay let's get start today's this shift. ఓకేనా తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఇంగ్లీష్ 6th August షిఫ్ట్ 2 కదా, కనిపించింది కదా. మనం చేస్తుంది ఏంటి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. దీంట్లో క్వశ్చన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, రైట్?
ఎస్, ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి 1/a plus b plus 1/c plus a is equals to 3/a plus b plus c is given, then sin a is asking. In this result we can observe that this is one of the super tip. a plus b c plus a right side a అనేది రిపిటేషన్ వచ్చింది. ఏది రిపిటేషన్ వస్తుందో ఈ కాంబినేషన్లో అంటే 1/a plus b plus 1/c plus a is equals to రైట్ సైడ్ 3/a plus b plus c ఉంటుంది. అప్పుడు ఏది రిపిటేషన్ వస్తుందో ఆ సైడ్ ఆపోజిట్ యాంగిల్ 60 degrees ఉంటుంది. అంటే ఏ రిపిటేషన్ వచ్చింది కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 60 degrees అనే సూపర్ టిప్ను మన మైండ్లో పెట్టుకోవాలి. సపోజ్ ఇదే మాదిరిగా సపోజ్ మీకు ఇచ్చిన క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ఏ ప్లస్ బి ప్లస్ బి ప్లస్ సి అని ఇచ్చాను అనుకోండి. బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3/a plus b plus c ఇచ్చుంటే ఏది 60 అవుతుంది? ఏది రిపిటేషన్ వచ్చింది? బి రిపిటేషన్ వచ్చింది. అది యాంగిల్ బి సైడ్ ఆపోజిట్ యాంగిల్ బి 60 అవుతుంది. సిమిలర్లీ సి కూడా ఈ విధంగా ఈ సూపర్ టిప్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వాట్ ఇస్ ద టిప్ హియర్? ఈ నొటేషన్లో ఉన్నప్పుడు కంపల్సరీ వన్ యాంగిల్ 60 degrees ఉంటుంది. అది ఏ యాంగిల్ అంటే ఎక్కడ రిపిటేషన్ వచ్చిందో దాని ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ యాంగిల్ రిపిటేషన్ వచ్చింది. ఇంకా ఇంకోటి ఏంటి చెప్పండి? కెన్ యూ గెస్ వన్ మోర్? దట్ ఈజ్ ఏ ప్లస్ సి ప్లస్ సి ప్లస్ బి అని ఉంటే లేదా బి ప్లస్ సి, ఏ ప్లస్ సి ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 3/a plus b plus c. సపోజ్ ఇట్ ఈస్ దేర్ విచ్ ఇస్ 60, యాంగిల్ సి ఈజ్ 60 degrees. ఇలా మనం ఈ సూపర్ టిప్ని యూజ్ చేసి ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి యాంగిల్ అడుగుతాడు, ఒకసారి ఈ రిజల్ట్ ఇచ్చి అదర్ సైడ్ రిజల్ట్ అడుగుతాడు. దీని ప్రూఫ్ కావాలంటే సింపుల్గా మీరు ఏం చేస్తారు? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సింప్లిఫికేషన్ చేసి ఎక్స్పాండ్ చేస్తే కొసైన్ యాంగిల్లోకి వెళ్ళిపోద్ది. కొసైన్ యాంగిల్ నుంచి యాంగిల్ ఏ కానీ యాంగిల్ బి కానీ యాంగిల్ సి కానీ 60 అవుతుంది. అంటే మనకి ఇచ్చిన ఈ క్వశ్చన్లో ఏ యాంగిల్ 60, యాంగిల్ ఏ 60, కానీ మనల్ని అడిగింది ఏంటి? సైన్ ఏ అడిగాడు. యాంగిల్ ఏ 60 కాబట్టి సైన్ 60, సైన్ ఏ. ఓకేనా? సైన్ ఏ అంటే సైన్ 60, సైన్ ఏ వి వాంట్. సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ 60 ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ సైన్ 60? √3/2. ఆ విధంగా మనం ఈ టిప్ని యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ చేయాలి. మీకు ప్రూఫ్ కావాల్సింటే ఆల్రెడీ ఐపీలో ఉన్న క్వశ్చన్ ఇది. అంటే ఈ ప్రూఫ్ ఐపీలో ఉంది కానీ మనకు అంత టైం వేస్ట్ కదా, కాబట్టి ఈ టిప్స్ అప్లై చేస్తే గుర్తుంటాయి. అప్లై చేయడానికి ట్రై చేయండి, అప్లై చేస్తుండండి, కంపల్సరీ ఈజీగా గుర్తుంటాయి. నేను హింట్స్ కూడా ఇస్తున్నాను. ఎప్పుడు ఏ టిప్ ఎలా యూజ్ చేయాలి, తర్వాత ఎక్కడ దాన్ని తీసుకోవాలనేది హింట్ కూడా ఇస్తున్నాను. కాబట్టి అది ఫాలో అయితే సరిపోద్ది. రైట్? ఇది ఏ ఆప్షనో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో అయితే లేదు √3/2. నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఎస్, చూసారా? థర్డ్ ఆప్షన్ √3/2 గ్రీన్ ఇంక్ పెట్టిందల్లా కీ అనమాట, కరెక్ట్ కీ. ఈజ్ ఇట్ క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. See this second question as a 28th question in this paper. ఏమి ఇచ్చారు? ఇన్ ఏ ట్రయాంగిల్ if the angles of the triangle ABC are in AP, then ABC యాంగిల్స్ తెలుసు మనకి. ట్రయాంగిల్కి ABC యాంగిల్స్ ఉంటాయి, అవి AP సిరీస్లో ఉన్నాయి. సో యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి AP సిరీస్. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఏ సిరీస్? AP సిరీస్. 3 టర్మ్స్ ఏపీలు ఉంటే మనకేం తెలుసు? 2b is equals to a plus c. 2b is equals to a plus c. సో ఇన్ ఏ ట్రయాంగిల్ a plus b plus c 180. కాబట్టి a plus c ప్లేస్లో 180 minus b తీసుకుందాం. 180 minus b. bని తీసుకొస్తే 3b. 3b is equals to 180 అవుతుంది. 3b is equal to 180 means యాంగిల్ b is equals to how much? ఎస్, 360 is 180 కదా, యాంగిల్ b is equals 60. ఇది కూడా మీరు సూపర్ టిప్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇన్ ఏపీ కంపల్సరీ యాంగిల్ b is 60 degrees. ఓకే, మనకి యాంగిల్ బి వచ్చింది 60, కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్ సైడ్స్లో కనిపిస్తున్నాయి. అందుకనే మనం ఏం చేయాలి? కొసైన్ రూల్ యూజ్ చేసి చేయాలి. వాట్ ఈస్ ఆ కొసైన్ రూల్? యూ నో వెల్. కాస్ బి యూజ్ చేస్తున్నాను. కాస్ బి ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ కాస్ బి ఫార్ములా? a² + c² - b² / 2ab 2ac. ఎందుకు కాస్ బి యూజ్ చేస్తున్నాను? బి యాంగిల్ తెలుసు కాబట్టి. కొసైన్ రూల్ కాస్ బి ఈజ్ ఈక్వల్ a² + c² - bc/2ac. బి ఎంత ఇచ్చారు? ఎంత వచ్చింది మనకి? 60 degrees కదా. అంటే కాస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు a² + c² - b² / 2ac. కాస్ 60 how much? 2ac. Cos 60 is how much? Yes, 1/2. 1/2 is equals to a² + c² - b² / 2ac. You know, on both sides which is cancelled? 2 cancelled. Now by taking the cross multiplication,
AC into 1 అంటే AC is equals to A square plus C square minus B square. So I'm taking the B square is the left side, it becomes plus B square plus is equals to right side అవుతుంది A square plus C square. AC right side తీసుకొస్తే minus AC అవుతుంది. అంతే, this is one of the result. That is clearly third option. Third option ఉందిగా, first two options లో ఇది third option ఏంటి? B square plus A square plus C square, B square equals to A square plus C square minus AC ఉంది కదా, ఇదే మనకి కరెక్ట్ కి ఇచ్చారు. దట్స్ ఇట్. సో సింపుల్, జస్ట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ యాంగిల్ అండ్ ఏబిసిఆర్ ఇన్ ఏపీ. యాంగిల్ ఇన్ ఏపీ, ఏబిసిఆర్ ఇన్ ఏపీ అంటే యాంగిల్ మస్ట్ బి, బి మస్ట్ బి 60 degrees. ఇది కూడా డైరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో మీకు ఇంకా క్యాలిక్యులేట్ చేసి చూపించాను నేను. యాంగిల్స్ ఏపీలో ఉంటే యాంగిల్ బి 60 అని, దాన్ని కొసైన్ రూల్ యూజ్ చేస్తే మనకు కావాల్సిన సైడ్స్ మధ్య రిలేషన్ కలెక్ట్ చేస్తాం. దట్స్ ఇట్, రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. Let's look at this question. In any triangle ABC, 1 plus cos of A minus B of cos C by 1 plus cos of A minus C of cos B అడిగాడు. ఇది ఐపీలో ప్రూవ్ దట్ అని ఉంది, ఇక్కడేమో మనం కలెక్ట్ చేసి పెట్టాలి. ఇది ఐపీ క్వశ్చనే. ఇక్కడ ఏంటంటే కాస్ సి కాస్ బిని ఫస్ట్ తీసుకోవాలి. సో వాట్ ఈస్ న్యూమరేటర్? 1 ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ కాస్ సి. కాస్ సి వీ కెన్ రైట్ కాస్ ఆఫ్ 180 minus of A plus B or not? You know, angle sum is 180. C అంటే 180 minus of A plus B. అలాగే డినామినేటర్లో, డినామినేటర్ ఓల్ డివైడెడ్ బై డినామినేటర్ 1 plus cos A minus C as it is 1 plus cos A minus C into cos of B ప్లేస్లో ఏం రాయాలి? B is 180 minus of A plus C. ఇలా మనం 180 minus of A plus C. ముందు సింగిల్ యాంగిల్స్ని డబుల్ యాంగిల్స్లో మార్చుకోవాలి. ఏ ప్లస్ సి. వాట్ ఈస్ కాస్ 180 మైనస్ థీటా? ఎస్, కాస్ 180 మైనస్ థీటా ఈజ్ మైనస్ కాస్ థీటా. కాబట్టి ఇక్కడ 1 మైనస్ కాస్ ఏ మైనస్ బి ఈజ్ యాజ్ ఇట్ ఈస్ ఇంటూ కాస్ ఏ ప్లస్ బి వస్తుంది. వాట్ ఈస్ కాస్ 180 మైనస్ థీటా ఈజ్ కాస్ థీటా. అది యూజ్ చేసుకున్నాను ఇక్కడ, రైట్? థీటా బదులు ఏ ప్లస్ బి ఉంది న్యూమరేటర్లో, డినామినేటర్లో ఏ ప్లస్ సి ఉంది. ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. 1 మైనస్ cos A minus C into cos A plus C, right? Minus ఎందుకు వచ్చింది? A plus C. Why it is a minus? Cos 180 minus theta is cos theta. What is cos 180 minus theta is minus cos theta. అందుకని మైనస్ సైన్ వచ్చింది అక్కడ, రైట్? థీటా బదులు ఏ ప్లస్ బి ఒకటి, ఏ ప్లస్ సి ఒకటి. ఇప్పుడు మళ్ళీ మనము ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్న ఒక కాంపౌండ్ యాంగిల్స్ ఉన్న ఫార్ములా ఏంటంటే, దిస్ ఫార్ములా వీ కెన్ యూజ్ ఇయర్. దట్ ఈస్ అ టిప్ యాజ్ ఫార్ములా వాట్ అండ్ మేబీ యూ కెన్ రిమెంబర్. దట్ ఈస్ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి ఈజ్ దేర్. సపోజ్ దట్ వన్ యూ కెన్ రైట్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. వాట్ దట్? కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. దట్ ఈస్ ఎ కాస్ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ ఏ మైనస్ బి. Cos A plus B into cos A minus B, numerator okay, 1 minus of cos square A minus sin square B. Okay na? Denominator చూద్దాం. డినామినేటర్లో AB ప్లేస్లో ACలు ఉన్నాయి. బై cos square 1 minus of cos square A minus cos square C. అంతేనా? cos square A minus cos square C, sin square C. AC బదులు ఏబీ బదులు ఏసీ ఉంది. నా నెక్స్ట్ స్టెప్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ రాయొచ్చు, మైనస్ సమ్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ బి, రైట్? న్యూమరేటర్. డినామినేటర్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ సమ్ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ సి. యూనో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఆర్ నాట్? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి బిసైడ్. అలాగే డినామినేటర్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి. ఇవి మనకి యాంగిల్స్లో వచ్చాయి, కానీ వాడు సైడ్స్లో ఇచ్చాడు ఆప్షన్స్. యూనో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్, బీ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. అలా నెక్స్ట్ ఆప్షన్స్ కూడా అన్నీ కూడా సైడ్స్లో ఉన్నాయి. అందుకని ఇక్కడ సైన్ రూల్ యూజ్ చేసి సైన్ ఏ కా సైన్ బి సైన్ సి రిజల్ట్ని యూజ్ చేద్దాం. ఓకేనా? వాట్ దట్ విల్ సీ నౌ. ఎస్, మనకేమొచ్చింది? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి. వాట్ యు హ్యావ్? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి బై సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ సి హ్యావ్. అంతేనా? ఇప్పుడు సైన్ రూల్ ప్రకారము సైన్ స్క్వేర్ ఏ అంటే ఏ బై 2r.
a by 2r with square a by 2r whole square plus sin b is b by 2r whole square. Okay na? This is numerator. Denominator, according to the sine rule, a by 2r whole square first term plus second term c by 2r whole square, c by 2r whole square. By the simplification, a square by 2r square and 4r, 2r whole square and 4r square plus b square by 4r square. b square 4r square న్యూమరేటర్లో ఉంది, 4r square డినామినేటర్లో ఉంది కాబట్టి నేను అది రాయట్లేదు. a square plus c square అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో 4r square క్యాన్సిల్ అయిపోయింది. అంటే we got it as a square plus b square by a square plus c square. It's clearly mentioned that fourth option. a square plus b square by a square plus c square. ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? by using sine rule. సైన్ రూల్ యూజ్ చేసి మనం సైడ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మెయిన్లీ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్, రైట్? ఎస్, వాట్ దిస్ క్వశ్చన్? దిస్ ఈజ్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ పేపర్. మీన్స్ వాట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఫోర్త్ క్వశ్చన్ అనమాట. అదేంటి అనేది చూద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి బి మైనస్ సి కాస్ ఏ బై సి మైనస్ బి కాస్ ఏ. సో సింపుల్ వే వీ కెన్ డూ ఇట్. ఇయర్ బి ప్లేస్లో ప్రొజెక్షన్ రూల్ అనేది మీకు మైండ్లో పెట్టుకోవాలి. ప్రొజెక్షన్ రూల్ ఈజ్ వాట్? బై యూజింగ్ ఏ ప్రొజెక్షన్ రూల్. నేమ్స్ కూడా నేను రెఫర్ చేస్తున్నాను, ఫార్ములాస్ రెఫర్ చేస్తున్నాను, కంపల్సరీ చదవండి. ప్రొజెక్షన్ రూల్ అంటే సపోజ్ బి, ఇక్కడ బి లెటర్ ఉంది, బి ప్లేస్లో ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ వస్తుంది. ఈజీగా చదవడం కూడా నేర్చుకోవాలి. అంటే బి లెటర్ వచ్చినప్పుడు ఏసీలు వస్తాయి. బి ఈజ్ ఈక్వల్ ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొజెక్షన్ రూల్. అలాగే మనకి బి ఉంది, సి కూడా ఉంది. అంటే ఫస్ట్ టర్మ్నే అప్లై చేయండి. ఆ సి ప్లేస్లో సి వస్తే ఏమొస్తాయి? ఏబి, ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ, ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. దిస్ ఈజ్ అ ప్రొజెక్షన్ రూల్. సపోజ్ యూ వాంట్ టు యూజ్ ఏ ఆల్సో. ఏ అంటే ఏసీ వస్తుంది, ఏబి ఏ అంటే బీసీలు వస్తాయి. అంటే బి కాస్ సి ప్లస్ సి కాస్ బి. ఇది ప్రొజెక్షన్ రూల్. ఓకే, మనకి ఇచ్చిన క్వశ్చన్లో బీసీలు కనిపిస్తున్నాయి న్యూమరేటర్లో. ఫస్ట్ టర్మ్ బి కొసైన్ రూల్ ప్రొజెక్షన్ రూల్ ప్రకారం బి ప్లస్ ఏం రాస్తున్నాను? ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ. సో సింపుల్, సి కాస్ ఏ, ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ అంతేనా? సి కాస్ ఏ ఈజ్ అ బి ప్లేస్ అండ్ బిసైడ్ వాట్ ఇస్ దేర్? మైనస్ సి కాస్ ఏ ఇస్ దేర్. అది రాసాను బై డినామినేటర్. సి ప్లేస్లో ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ ఇన్ ప్లేస్ ఆఫ్ సి. నా బిసైడ్ వాట్ ఇస్ ద అదర్ నెక్స్ట్ టర్మ్? బి కాస్ ఏ ఉంది. చూసారా, ప్రొజెక్షన్ రూల్ తీసుకోగానే మనకి ఏమైంది? సి కాస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది న్యూమరేటర్లో. డినామినేటర్లో బి కాస్ ఏ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏ కాస్ సి బై ఏ కాస్ బి ఈజ్ లెఫ్ట్ ఓవర్. సో మళ్ళీ ఏ క్యాన్సిల్ అయిపోయింది. దెర్ ఫోర్ వాట్ ఈస్ ఫైనల్లీ వీ హ్యావ్ కాస్ సి బై కాస్ బి. దట్స్ ఇట్. దిస్ ఈజ్ ఓన్లీ గివెన్ యాజ్ అ సెకండ్ ఆప్షన్, కాస్ సి బై కాస్ బి ఫర్ దిస్ క్వశ్చన్. సో సింపుల్, ఈజీగా ప్రొజెక్షన్ రూల్ యూజ్ చేసుకొని చేసాడమే. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో మెయిన్ ఫార్ములా చాలా ఈజీగా చదవచ్చు, కానీ ఎప్పుడు ఏ ఫార్ములా ఎలా అప్లై చేయాలని తెలుసుకోవాలి. మనకి రిక్వైర్మెంట్ బట్టి ఫార్ములా చూస్ చేసుకోవాలి. ఇక రిక్వైర్మెంట్ సైడ్స్లో ఉంది, సైన్ యాంగిల్స్లో ఉంది, రేషియో సైన్ కాస్లో ఉంది కాబట్టి ప్రొజెక్షన్ రూల్కి వెళ్ళిపోయాను. అలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అప్లికేషన్ కానీ షార్ట్ కట్ మెథడ్స్ కానీ యూజ్ చేసి సమ్స్ ఈజీగా చేయడానికి ట్రై చేయండి. దానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఎలాంటి చాప్టర్స్ అసలు మిస్ చేయొద్దు, ఎందుకంటే ఇందులోంచి ఈజీగా 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు ప్రతి షిఫ్ట్లోనూ. కంపల్సరీ మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీరు అన్ని చాప్టర్స్ చేయకపోయినా మేజర్ టాపిక్స్, మేజర్ ఫార్ములాస్ బాగా అప్లై చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. టైం మేనేజ్ చేయండి. అది ఎంసెట్ అంటే. ఎంసెట్ కానీ మెయిన్స్ ఆబ్జెక్ట్ ఉంటే టైం మేనేజ్ చేయడం రావాలి. అప్పుడు మీకు మంచి మార్కు, మంచి ర్యాంక్ వస్తుంది. ఈజ్ ఇట్ ఓకే? సో ఐ hope so you followed this video well. In today's session I discussed 2 papers on the topic properties of triangles. If you make sure enjoy this video, please like, share and subscribe. Keep watching and sharing. Okay, I will conclude this video here. I'll come with another topic in new video. Till then, have a great time. Take care. Bye.